Hi guys, welcome back to Telugu Programmer channel guys. So I hope you are all doing great guys. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ ఈరోజు క్లాస్ వచ్చేసి బూట్ స్ట్రాప్ సెటప్ ఎలా చేయాలని చూద్దాము. సో దానికన్నా ముందు గైస్ సో .NET కోర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ స్టార్ట్ చేసాము. సో చాలా ఈజీగా రియల్ టైం ప్రాజెక్ట్ డిజైన్ చేసాము. సో 60 days ఉంటుంది, డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ స్కిల్ సెట్ మీరు ఒకసారి చూడండి. యూనిట్ టెస్టింగ్ కానీ, వెబ్ ఏపీఐ కానీ, గిట్, .NET కోర్, MVC, రేజర్ పేజెస్ అన్నీ స్క్రాచ్ నుంచి చెప్తాము. డిప్లాయ్మెంట్స్ కానీ ఎట్లా చేయాలి, మనం కోడ్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి, కోడ్ రిపాజిటరీ నుంచి ఎలా తెచ్చుకుంటాము, ఎలా డిప్లాయ్ చేస్తాము, అవన్నీ మీకు రియల్ టైం ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా చూడండి, సో ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా ఈ కోర్స్ యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎందుకంటే స్క్రాచ్ నుంచి చెప్తాం కాబట్టి. సో అండ్ ఏంటంటే ఈవెన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి కూడా డెవలప్మెంట్ నాలెడ్జ్ కావాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్యూర్లీ రియల్ టైం ప్రాజెక్ట్ బేస్ చేసుకుంటుంది. రియల్ టైం సినారియోస్ తీసుకొని ప్రాజెక్ట్ బిల్డ్ చేసినాము. సో స్ట్రక్చర్డ్ అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటే డైలీ లైవ్ క్లాసెస్ అనమాట ఆన్లైన్లో. సో 1 hour క్లాస్ ప్లస్ 1 hour ప్రాక్టీస్ అనమాట, డైలీ 2 hours. అండ్ మీకు ఇవి కాకుండా ఎక్స్ట్రా 1 hour మార్నింగ్ కానీ, మీరు మార్నింగ్ ఫ్రీ టైం అయితే మార్నింగ్లో కానీ, ఒకవేళ ఈవినింగ్ ఫ్రీ టైంలో అయితే ఎక్స్ట్రా 1 hour మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ రికార్డింగ్ వీడియోస్ వచ్చేసి 2 years అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఏదైనా కానీ కోడ్ ఎలా రాయాలి క్లీన్గా, ఎఫిషియెంట్, డీబగ్గింగ్ టిప్స్ కానీ, ఓకే, డిప్లాయ్మెంట్స్ కానీ స్క్రాచ్ నుంచి మీకు నేర్పిస్తాం ఎట్లా చేయాలనేది. అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ గెట్ రెడీ అప్. మీ కోర్స్ అయిపోయేకి మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో చేయగలరు. అండ్ మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు. సో అండ్ బోనస్ వచ్చేసి ఏంటంటే, సో ఎక్స్ట్రా 1 month సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీకు 2 months క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour డౌట్ సెషన్ క్లాసెస్ ఉంటాయి. సో అందులో మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో గైస్ లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఒకవేళ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో కోర్స్ ప్రైస్ కానీ మీరు teluguprogrammer.in ఉంటుంది. మీరు కోర్స్ ఎన్రోల్ అవుతూనే సో ఇమీడియట్గా 3 to 4 hours మీకు రెస్పాన్స్ ఉంటుంది. సో మీకు మేమే కనెక్ట్ అవుతాం. సో క్లాస్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాం అనేది మీకు చెప్తాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో బూట్ స్ట్రాప్ సెటప్ వచ్చేసి మనము 3 waysలో చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ వే వచ్చేసి సిడిఎన్ యూస్ చేసి మనం చేయొచ్చు. సిడిఎన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం లింక్స్ యూజ్ చేసి చేయొచ్చు. మన HTML ఫైల్లో లింక్స్ యాడ్ చేస్తే సిడిఎన్ వర్క్ అవుతుంది. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము స్క్రాచ్ నుంచి. సో సెకండ్ వే వచ్చేసి డౌన్లోడ్ బూట్స్ట్రాప్ ఫైల్స్ అనమాట. బూట్స్ట్రాప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ఇంటర్నెట్ లేనప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. సో సిడిఎన్ అంటే కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి. సో బూట్స్ట్రాప్ మనం లోకల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకపోయినా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నోట్ చేసి యూజ్ చేసి కూడా బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనము యూజింగ్ సిడిఎన్ ఎలా అనేది ఈ క్లాస్లో చూద్దాము. సో సిడిఎన్ అంటే సింపుల్, ఫర్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో సింపుల్ సిడిఎన్ అంటే ఏం లేదు, ఇట్స్ అ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఈజ్ అ నెట్వర్క్ ఆఫ్ సర్వర్స్ దట్ డెలివర్ వెబ్ కంటెంట్ మీన్స్ లైక్ బూట్స్ట్రాప్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ అనమాట. సో టు యూజర్స్ బేస్డ్ ఆన్ ద జియోగ్రఫికల్ అనమాట. ఈ సర్వర్స్ ఏంటంటే ప్రతి కంట్రీలో, ప్రతి లొకేషన్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో సర్వర్స్ వాళ్ళు ఉంటాయి అనమాట. సో మీకు ఆ ఫైల్స్ ఎట్లా వస్తాయంటే, మీకు నియరెస్ట్ లొకేషన్ నుంచి మీకు ఆ బూట్స్ట్రాప్ ఫైల్స్ మీ పేజ్కి వర్క్ అవుతాయి అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ అండ్ లోకల్లో పెట్టుకున్న యువర్ పేజ్ కెన్ లోడ్ బూట్స్ట్రాప్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ నుంచి ఆటోమేటిక్గా ఆ బూట్స్ట్రాప్ క్లాసెస్ అన్ని మనం యాడ్ అవుతాయి అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఆ లింక్స్ యాడ్ చేస్తే మనకి బూట్స్ట్రాప్ క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. స్టెప్ బై స్క్రాచ్ నుంచి చెప్తాను. సో నేనైతే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ తీసుకుంటున్నా. ఓకే, సో ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, బూట్స్ట్రాప్ సెటప్ అని ఇస్తాను. bootstrap_setup. ఓకే, సో దీంట్లో ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ అని కొట్టండి, VS కోడ్. సో మన ఫైల్ అయితే మనకు వచ్చిందన్నమాట. సో ఫస్ట్ మన HTML ఫైల్ యాడ్ చేయాలి కదా, ఏదో ఒక HTML ఫైల్ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్ అని తీసుకుంటాను, index.html. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా చెప్పాలంటే ఈ షార్ట్ కట్ ఈ కోడ్ వచ్చేసి ఎలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు షిఫ్ట్ పట్టుకొని 1 ఉంటుంది కదా యాంపర్సెంట్ సింబల్, దాని పేరు ఏం పేరు, ఎక్స్క్లమేటరీ సింబల్, అది క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. సో అది ఈ సింబల్ షిఫ్ట్ పట్టుకొని ఈ సింబల్ యూజ్ చేయండి. సో ఇమీడియట్గా మీకు కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్ కోడ్. అండ్ ఈ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో అర్థం కావడానికి ఏం లేదు, ఈ పాయింట్ వచ్చేసి వ్యూ పోర్ట్ అనమాట. సో ఈ లైన్ అయితే కంపల్సరీ మీరు యాడ్ చేసి పెట్టినట్టు ఎప్పటికీ, ఎందుకంటే మీ పేజీ ఏ డివైస్లో అయినా ఆటోమేటిక్గా ఆ డివైస్ స్టైల్స్ బట్టి ఆ డివైస్ విడ్త్ని బట్టి స్టైల్స్ అప్లై అవుతాయి అనమాట. సో ప్రస్తుతానికైతే మనం బూట్ స్ట్రాప్ ఎలా అనేది చూద్దాం. నేను ఒక సింపుల్ బటన్ తీసుకుంటాను చూడండి. ఓకే, బటన్. Okay, just I am using normal button. I am giving that button name normal button. Okay, so same button నేను ఇంకొక బటన్ తీసుకుంటాను. ఓకే, అది బూట్ స్ట్రాప్ బటన్. ఓకే, సో దీనికి ఆ బూట్ స్ట్రాప్ బటన్కి క్లాస్ ఇస్తాను, బూట్ స్ట్రాప్ క్లాస్. ఓకే, క్లాస్ ఈక్వల్స్ టు సో బటన్ ప్రైమరీ, ఇవి రెండు బూట్ స్ట్రాప్ క్లాసెస్ అనమాట. ఓకే, చూద్దాం. సేవ్ చేశాను. సో రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, చూడండి మనం రెండు మనకు వచ్చేసినాయి అనమాట. ఒకటి నార్మల్ బటన్, ఇంకొకటి బూట్ స్ట్రాప్ బటన్. కానీ చూడండి రెండు ఒకేలాగా ఉన్నాయి. బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఇచ్చినా కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. అంటే ఇంకా మనం బూట్ స్ట్రాప్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ క్లాసెస్ వర్క్ అవ్వట్లేదు అనమాట. సో మనం బూట్ స్ట్రాప్ ఎట్లా యాడ్ చేస్తాం లింక్స్ని అనేది ఇప్పుడు చూద్దాము. సో మీరు ఏదైనా కానీ బూట్ స్ట్రాప్ 5 గూగుల్లో బ్రౌజర్లోకి వచ్చి బూట్ స్ట్రాప్ 5 CDN లింక్స్ అని మీరు సెర్చ్ చేస్తే చూడండి గెట్ బూట్ స్ట్రాప్లో ఉంటాయన్నమాట. సో getbootstrap.comలోకి వెళ్ళి చూడండి ఇక్కడ CSS లింక్స్ వచ్చేసినాయి. సో ఈ CSS లింక్ ఒక జావా స్క్రిప్ట్ లింక్ అవసరము మనకి. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఆప్షనల్ అనమాట. సో అన్నిటికీ అవసరం లేదు, కానీ కొన్ని డ్రాప్ డౌన్స్కి, కొన్ని పాపప్స్కి, కొన్ని మోడల్ కానీ కరెజల్ కానీ దానికి యాడ్ చేయాలి. సో ఓకే, సో ప్రస్తుతానికి తర్వాత యాడ్ చేద్దాము. సో ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఇప్పుడు బూట్ స్ట్రాప్ క్లాసెస్ అప్ అయినాయి. ఇది నార్మల్ బటన్, ఇది బూట్ స్ట్రాప్ బటన్. సో ఈ 2 క్లాసెస్ వర్క్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో అట్లా ఈ లింక్ యూజ్ చేసి CDN లింక్ యూజ్ చేసి మనము డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అలా కాకుండా బట్ అలాంగ్ విత్ దాట్ జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా యాడ్ చేసిందండి సేఫ్ సైడ్. ఎందుకంటే మనం డ్రాప్ డౌన్స్ మోడల్స్ లేకోకుండా ఎప్పుడు ర్యామ్ అనమాట. జావా స్క్రిప్ట్ ఫైల్ లాస్ట్లో యాడ్ చేయండి, బాడీ కింద ట్యాగ్. సో ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఎప్పుడైనా కానీ బాడీ ట్యాగ్లో కింద యూజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ పేజ్ లోడ్ అవ్వాలి కదా, డిఫాల్ట్ CSS ఇవన్నీ. సో ఇది అనవసరంగా జావా స్క్రిప్ట్ క్లాసెస్కి టైం వేస్ట్ కాకుండా సో అదే పేజ్ లాస్ట్లో యాడ్ చేయండి జావా స్క్రిప్ట్ ఫైల్. సో అది ఓకే. సో ఎనీథింగ్ వీఆర్ మిస్సింగ్ హియర్. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అన్నా కదా. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ నార్మల్ బటన్ బూట్ స్ట్రాప్ బటన్ ఉంది కదా, నేను సంథింగ్ టెక్స్ట్ ఏదైనా ఒక పారాగ్రాఫ్ యాడ్ చేస్తాను, సంథింగ్ లైక్ టెక్స్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను చూడండి సేవ్ చేస్తాను, Ctrl+S సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత మీరు బ్రౌజర్లోకి వెళ్తే చూడండి ఆటోమేటిక్గా నేను ఇక్కడ రీఫ్రెష్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా టెస్ట్ రిఫ్లెక్ట్ అయిందన్నమాట. సో ఎందుకు అంటే అది మీరు వచ్చేసి లైవ్ సర్వర్తో నేను రన్ చేసినాను కాబట్టి. సో అది ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయకపోతే VS కోడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ లైవ్ సర్వర్ అని కొడితే ఓకే. సో మీరు దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినాను కాబట్టి నా దాంట్లో ఉంది. సో మీకైతే ఇన్స్టాల్ అని కొట్టండి, ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి అట్లా. సో మీకు ఆటోమేటిక్గా ఏదైనా చేంజెస్ చేస్తే మీరు ప్రతిసారి రీఫ్రెష్ చేసుకోకుండా ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. సో అది బూట్ స్ట్రాప్ క్లాసెస్ అనమాట. ఇవి రెండు CDN యూజ్ చేసి అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేయండి.
సో అది బూట్ స్ట్రాప్ సెటప్ వచ్చేసి యూజింగ్ సిడిఎన్ క్లాస్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి E2 డౌన్లోడింగ్ ఆఫ్లైన్లో బూట్ స్ట్రాప్ ఫైల్స్ అండ్ npm ఇన్స్టాల్ యూజింగ్ బూట్ స్ట్రాప్ .js Node.js యూజ్ చేసి ఎలా చేద్దాం అనేది చూద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. బై బై.